పోకిరి, ఒక బద్రి, ఒక ఇడియట్, ఒక టెంపర్ ఇలాంటి సినిమాలు తీసిన ఒక మంచి డైరెక్టర్ ఇప్పుడు లైగర్ డబుల్ స్మార్ట్ తీశారంటే ఏదో తెలియని అసంతృప్తి. సో పూరి గారు ఒక తోపు డైరెక్టర్రా అనే స్టేజ్ నుంచి ఈయన పని అయిపోయిందిరా అనే స్టేజ్కి ఎలా వచ్చారు, అసలు ఏమిటి కారణాలు, ఎలా పూరి గారి డౌన్ఫాల్కి కారణమైన ప్రతి రీజన్స్ గురించి మాట్లాడుకునే ముందు హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వరల్డ్లో టైం తగ్గట్టు ప్రతి విషయం ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. దానికి మనం కూడా అలవాటు పడటం స్టార్ట్ చేస్తాం. అలాగే సినిమా కూడా ఎవాల్వ్ అయింది. అందులో మన తెలుగు సినిమాది అయితే డ్రాస్టిక్ చేంజ్. మరి అలా సినిమా ఎవాల్వ్ అయినప్పుడు, ఆడియన్స్ వ్యూ సినిమా పట్ల చేంజ్ అయినప్పుడు, ఒక డైరెక్టర్ సినిమా ఎవాల్వ్ అవ్వకముందు సినిమాలు ఎలా ఉండేవో అలానే తీస్తా అంటే ఖచ్చితంగా ఆడియన్స్కి సినిమా అంత నచ్చదు. అండ్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ పూరి జగన్నాథ్స్ ప్రెజెంట్ మూవీస్. స్టోరీ లైన్ తింది ఎంచుకున్నా పర్లేదు, ఎగ్జిక్యూషన్తో మూవీని గ్రిప్పింగ్గా తీయచ్చు. కానీ ఆ ఎగ్జిక్యూషనే అవుట్డేటెడ్ అయిపోయింది పూరి గారి సినిమాల్లో. దీనికి ఎగ్జాంపుల్ డబుల్ స్మార్ట్. స్టోరీ లైన్ కానీ ప్లాట్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, కానీ ఆ మూవీని రాసుకున్న విధానం కానీ స్క్రీన్ ప్లే చాయిసెస్ కానీ చాలా బ్యాడ్గా ఉంటాయి. అండ్ మనం ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా కూడా స్క్రీన్ మీద వస్తున్న సీన్స్ని చూస్తే ఇంకా థాట్ అయిపోతుంది. ఒకప్పుడు పూరి గారి సినిమాలు చూస్తే హీరో క్యారెక్టర్కి ఒక పర్ఫెక్ట్ మోటివ్ ఉంటుంది. అండ్ దానిని కంప్లీట్ చేయడానికి హీరో తీసుకున్న డెసిషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గాను ఇంకా పవర్ఫుల్గానే ఉంటాయి. కానీ ఇప్పటి మూవీస్ చూస్తుంటే లిటరల్లీ హీరో మోటివ్నే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయట్లేదు, ఏదో అడపతడపగా రాసేసినట్టు ఉంటున్నాయి. ఇంకా హీరో క్యారెక్టర్కి డెసిషన్ మేకింగ్ చాయిస్ కూడా రైటింగ్లో పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎలానో ఒకళ్ళ సినిమా లాస్ట్కి హీరోయే గెలవాలి కాబట్టి ఏదో ఒక సీన్ రాసేస్తే అయిపోతుంది అనే కన్వీనియంట్ రైటింగ్ యూస్ చేస్తున్నారు పూరి గారు. దీనికి ఎగ్జాంపుల్ అయితే డౌటే లేకుండా లైగర్. హీరో బాక్సింగ్లో టాప్ అవుదాం అనుకుంటాడు, కానీ ఆ మోటివ్ని ఫుల్ఫిల్ చేయడానికి పూరి గారు లిటరల్లీ ఇల్లాజికల్ సీన్స్ రాసుకున్నారు సినిమా అంతా. ఇంకా క్లైమాక్స్ కానీ ప్లేస్మెంట్ సరిగ్గా లేని సాంగ్స్ కానీ చూస్తే ఇక్కడే అర్థమవుతుంది పూరి గారి రైటింగ్ ఒకప్పటి మీద ఎంత డిప్ అయిందో అని. పూరి గారి డౌన్ఫాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కాగా అడ్రస్ చేయాల్సింది పూరి హీరోస్ దెన్ వర్సెస్ నౌ. ముందుగా హీరోస్ దెన్ గురించి మాట్లాడితే, హీరోని ముక్కుసూడిగా ఎవరికీ భయపడకుండా తన చేయాలనుకున్న పనికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటాడు. దానికి తోడుగా ఆ క్యారెక్టర్కి వచ్చే హడిల్స్కి కానీ లేదా తనకున్న ఫ్లాష్ బ్యాక్ కానీ కనెక్ట్ అయ్యేలా రాసుకునేవారు. కానీ ఇప్పుడు చూస్తే హీరోకి హడిల్స్ వస్తాయి, కానీ హీరో ఎఫెక్ట్ కూడా పెట్టకుండా సాల్వ్ అయిపోతాయి. హీరోకి ఒక స్టోరీ ఉంటుంది, కానీ దానికి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. హీరో ముక్కిసూటుగా ఉండాలని రాసుకుంటారు, కానీ సినిమాలో వచ్చేసరికి అది లౌడ్నెస్గా మరీ ఓవర్గా అనిపిస్తుంది. ఇలా ఓవర్ టైం పూరి గారి మేజర్ ఎబిలిటీ అండ్ క్యారెక్టర్ రైటింగ్ కూడా డిప్ అయింది. ఇంకా నేను ఫస్ట్లో చెప్పానే సినిమా ఎవాల్వ్ అయిందని, దాని గురించి కొంచెం మాట్లాడదాం. పూరి గారి సినిమాలో ఒకప్పుడు కామెడీ కోసం ఒక సపరేట్ ట్రాక్ రాసుకునేవారు. దానికి సినిమా స్టోరీకి అసలు లింకే ఉండదు. ఇలా అప్పట్లో వచ్చిన అన్ని సినిమాల్లో ఉండేది, కానీ పూరి గారి సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే సిచ్యువేషనల్ కామెడీ తప్ప కామెడీగా అంటూ సపరేట్ ట్రాక్ అనేది ఆడియన్స్ని స్టోరీ నుంచి డిస్కనెక్ట్ చేస్తుందని డైరెక్టర్స్ తీయడం మానేశారు. కానీ పూరి గారు మాత్రం అలానే చేశారు డబుల్ స్మార్ట్లో. కొన్ని చేసినా మంచిగా చేశారంటే అది కూడా కాదు, ప్యూర్ బీ గ్రేడ్ స్టఫ్ ఇది. ఓన్లీ కామెడీలోనే కాదు సినిమా మొత్తం ఉంటుంది. అండ్ మరి అలాంటి సినిమాలు ఎలా చూస్తారు చెప్పండి ఆడియన్స్. సో ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, పూరి గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అది జరిగేలా మాత్రం పూరి గారే చేయాలి, చేస్తారని కూడా అనుకుంటూ సైనింగ్ ఆఫ్.